ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో లోకల్ చిచ్చు పెడుతున్న పెనుకొండ టీడీపీ అభ్యర్థి సబిత తన ఎన్నికల లబ్ధి కోసం ప్రజల మధ్య లోకల్ నాన్ లోకల్ చిచ్చు పెడుతూ మాకు తంటా పెడుతుందని వాపోతున్న అనంతపురం జిల్లా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు. అనంతపురం జిల్లాలో నాన్ లోకల్ అభ్యర్థులను గెలిపించొద్దు అంటూ సబిత చేస్తున్న ప్రచారంతో కంగు తింటున్న టీడీపీ అభ్యర్థులు. ప్రజాక్షేత్రంలో ఏ నాయకుడు అయినా సమస్యలతోనే వెళ్తారు, కానీ సబిత మాత్రం సమస్య సృష్టిస్తోందని వాపోతున్నారు. వారి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారే కుప్పంలో నాన్ లోకల్ అని, అలాంటప్పుడు సబిత ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తుందో అర్థం అవ్వట్లేదని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో సబిత చేస్తున్న నాన్ లోకల్ వివాదంతో ఇరుకాటంలో పడుతున్న టీడీపీ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం ఎంపీ స్థానానికి పోటీ పడుతున్న అంబికా లక్ష్మీనారాయణ, కళ్యాణదుర్గం శాసనసభ స్థానానికి పోటీ పడుతున్న అమిలినేని సురేంద్రబాబు, ధర్మవరం శాసనసభ స్థానానికి పోటీ పడుతున్న సత్యకుమార్, గుంతకల్లు శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న గుమ్మనూరు జయరాం, అనంతపురం శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న దగ్గుబాటి ప్రసాద్, హిందూపురం శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ, పుట్టపర్తి నుంచి శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న పల్లె సింధూర, రాయదుర్గం నుంచి శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న కాలువ శ్రీనివాసులు, ఇలా పేర్కొన్న పార్లమెంట్ మరియు అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులను చిత్తుగా ఓడించండి అంటున్న సంజీవరెడ్డి గారి సబితా నాయుడు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడమా, లేక అధిష్టానం కేటాయించిన మేరకు వారికి మద్దతు పలకడమా అనేది ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు తలనొప్పిగా మారిన అంశం.